వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి. డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పర్యటన. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పాషం నాగరాజ్ యాదవ్, గుండ్రాతి శేఖర్ గౌడ్. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఎర్రటి దగదగలాడే నిప్పులపై పోలీసుల పరుగులు. కొండపై టీటీడీ కొత్త టెక్నాలజీ, దళారుల బెడదకు చెల్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక లేనట్లే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ బుచ్చన్పల్లి గ్రామంలో శనివారం గ్రామ దేవతలకి ఘనంగా ఊరుడమ్మ, మైసమ్మ తల్లి, పెద్దమ్మ, ఎల్లమ్మ దేవస్థానాలకు బోనాలు సమర్పించి నైవేద్యాలు పెట్టి పూజలు చేశారు. ఇక ఊరుడమ్మ జాతర సందర్భంగా 3 రోజులు గ్రామంలో ఉన్న దేవుళ్లకు బోనాలతో, పోతురాజులతో ఘనంగా బోనాలు జరిపామని బుచ్చన్నపల్లి గ్రామస్తులు తెలిపారు. శ్రీ సత్యమ్మ తల్లి రాజగోపుర ప్రాకారానికి శ్రీకారం చుట్టారు. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి రాజగోపుర ప్రాకారానికి శనివారం ఆలయ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. రాజగోపురానికి దాతలు చిచ్చిలి నిరంజన్ రెడ్డి, హరికిరణ్ 20 లక్షల విరాళం ప్రకటించారు. ఇక శనివారం ఆలయ కమిటీ సభ్యులు గోపుర రూపకల్ప శిల్పులు మణివరన్ జగదీష్ భక్తు శ్రద్దలతో ఆలయంలో అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చిన రూపు శిల్పులు 8 నెలలుగా రాజగోపుర ప్రాకారం పూర్తి చేసే విధంగా శిల్పులు, ఆలయ కమిటీ సభ్యులు ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యమ్మ తల్లి ఆశీర్వాదాల వల్ల దాతల సహకారంతో రాజగోపుర ప్రాకార కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయాలని ఒప్పంద పత్రాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
రాజగోపుర దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, రమేష్, హరి, చంద్రశేఖర్, అమర్నాథ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చక్రపాణి, ఓబుల్ రెడ్డి, పూజారి ఉత్తన్న, కృష్ణయ్య, గంగిరెడ్డి, శేఖర్, నారాయణ రెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ గణపతిపురం గ్రామంలో ఈ అవకాశం ఇచ్చి అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుంది. ఇంకా మరిన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొని మరీ ముందుకు పోతాము. అమ్మవారి గుడిని ఎంతో వైభవంగా తెలిసేట్టు చేసి మా అమ్మవారి ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటున్నాను. నేను చిత్తూరు వాస్తవుడు కె మణివన్నన్. నేను చిత్తూరులో చాలా టెంపుల్స్ నిర్మాణం చేశాము. కానీ మొదటిసారిగా ఇక్కడ గండబోయినపల్లిలో సత్యమ్మ దేవాలయం రాజగోపురం రాతి కట్టడం నిర్మాణానికి నాకు అవకాశం ఇచ్చారు. ఈ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మంచిగా గుడి నిర్మాణం చేసి సద్వినియోగం మంచి పేరుని తీసుకొని సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటున్నాను. ఏపీకి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర రాష్ట మంత్రులు హాజరయ్యారు. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు ఘన స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక అక్కడి నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా చేరుకుంటారు. ఇక అక్కడ ఆయనకు చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడలోని హోటల్కు చేరుకుని అక్కడ బస చేశారు. ఇక అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా ప్రారంభించే ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు. అమిత్ షా సభా ప్రాంగణానికి చేరుకుని వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలపై కొద్దిసేపు అధికారులతో పురంధరేశ్వరి సమీక్ష నిర్వహించారు. ఇక మరోవైపు మోదీ పర్యటించిన వారం గ్యాప్లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో రాష్ట్రంలోని ఎన్డీఏ నేతల ఉత్సాహం రెట్టింపైంది. అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు ఎన్డీఏ నేతలు రెడీగా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025 ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత పోలీస్ క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలు ఎగరవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక కమిషనరేట్ పరిధిలో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, కల్లూరు సబ్ డివిజన్ల సివిల్ పోలీసులు, ట్రాఫిక్, ఆర్ఎం అండ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ వింగ్స్ స్టాఫ్ మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ 3 రోజుల పాటు జరగనున్నాయి. పురుషులకు 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంతో పాటు కబడ్డీ, షట్పుట్, డిస్కస్ తో, జావెలిన్, హై జంప్, లాంగ్ జంప్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, 4x400 రిలే, 4x100 రిలే విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక తొలి రోజు వాలీబాల్ పురుషుల విభాగంలో ఖమ్మం టౌన్ వర్సెస్ కల్లూరు టీం ప్రారంభ మ్యాచ్లను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శారీరక వ్యాయామం, క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమని, పోలీస్ శాఖలో మానసికంగా, శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉంటేనే సమాజ సేవలో రాణిస్తారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఇలాంటి క్రీడా పోటీలు నూతన ఉత్సాహాన్నిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. పోలీస్ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జోనల్, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోలీస్ క్రీడల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి పురస్కరించుకుని ఘన నివాళి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ తనకు రాజకీయ అవకాశం కల్పించి తెలుగు ప్రజలందరికీ చేరువయ్యేలా చేసినటువంటి మహానాయకుడు, తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఎన్నో పాత్రలు పోషించి ఆయన నటనతో ప్రజలందరినీ మెప్పించి తెలుగు ప్రజలందరికీ అన్నా అనే సగర్వంగా పిలుచుకునే వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు అని ఆమె గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాతా మధు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం కల్పించి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లు అనే నినాదాన్ని ఇచ్చిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాజకీయ అంశంలో పెట్టుకొని గుర్తించి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఐక్యతతో ఒక మహాన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవటం మన అందరూ ధర్మం, కర్తవ్యం, అదృష్టం కూడా. ఇటువంటి అవకాశం మనందరికీ కలిగింది. నందమూరి తారక రామారావు గారిని రాముడిగా, భీముడిగా, అన్ని విధాలు అన్ని అవతారాలని విష్ణుమూర్తిగా ఎత్తిన అవతారాలు అందరం చూసాం. కానీ రాజకీయాల్లో కూడా ఎక్కడా కూడా వెనకే అడుగు వేయకుండా ముందుకే అడుగు వేశారు. 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర పరిధి నుంచి దాటి కేంద్రం వరకు చేరి నిస్వార్థంగా ఒక ఐక్యతతో అందరినీ తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన వాస్తవం. ఎవరు ఊహించుకోలేని విధానంలో వారు ముందుకు అడుగు వేసి ఆయన పేరు, చరిత్ర సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది శాశ్వతంగా అనేది అందరం కూడా గుర్తించిన వాళ్ళని. నాకు అదృష్టం, ఆయనతో నేను పని చేయగలిగాను. నాకు రాజకీయ నా రంగప్రవేశం జరిగిందే వారి వల్ల. ఆ రోజు ఆయన నన్ను గుర్తించి ఎంతో దగ్గరగా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పెంచి నాకు అన్ని విధాలుగా ఆయన దగ్గర నుండి చూసిన దాన్ని కాబట్టి శాశ్వత అభిమానురాలుగా ఎప్పుడూ కూడా ఉంటాను. అదేవిధంగా తెలుగుదేశం అభిమానులందరికీ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మనం ఒక పార్టీకి ఒక వ్యక్తి కాదు. ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పట్టిన వారు. ఆ రోజుల్లోనే టైమ్ మ్యాగజైన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని అందరూ గుర్తించి ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఆయన చరిత్రను మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన నిస్వార్థ సేవను చేసుకుంటూ అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్. ఇవాళ నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరందరూ ఆహ్వానించినందుకు ఆయన హరీష్ చంద్ర గారికి నేను హార్ట్ఫుల్ ఇప్పుడు కూడా ఈ సమయంలో ఉత్సవంగా ఆయన చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా భోజనాలు పెట్టి అందరికీ మనసు ముందుగా ఉండేటట్లు చూసుకున్నందుకు మహానుభావుడు, కారణ జన్ముడు, మానవతావాది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించబడతా ఉన్నది. చాలా సంతోషం. ఏదైతే కారణ జన్ముడని చెప్పామో, మానవతా హృదయంతో ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు తొలి దశలోనే రాజకీయాలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతో, మానవత్వంతో వారి ఆకలి తీర్చాలని, అవసరాలకు ఆదుకోవాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చి
పేద ప్రజల్లో ఒక నిగూఢమైనటువంటి విశ్వాసాన్ని కూడగట్టుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎవరి వాళ్ళ రాజకీయాల్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శనీయుడు, మార్గదర్శి, నిర్ణేత అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అదే ఇవాళ ప్రపంచ యావత్తు కూడా అదే ఆశయాలతో పాలన సాగిస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాలు అదే మాట చెప్తా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అంటే అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈ తెలుగు ప్రజలు అత్యంత ప్రేమతో, భక్తితో, ఆరాధనా భావంతో సమర్పించేటటువంటి నిజమైన జోహార్లని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు. తెలుగు జాతి ఆరాధ్య దైవం, పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ రాజ్యాన్ని సృష్టించి ఇవాళ ఏ ప్రభుత్వాలు పరిపాలన ఉన్నా వారు చూపిన మార్గంలోనే సంక్షేమాన్ని చేస్తున్నాయంటే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎన్టీ రామారావు గారు ఎంత బలమైన ముద్ర వేశారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది మహానుభావులకు ఇచ్చారు, కానీ తెలుగు జాతి యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మహానుభావుడు, పేదల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్నిగుండాల ప్రవేశంతో కొత్తగొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం మహావైభవంగా జరిగింది. వీరభద్ర శరభ అని స్మరిస్తూ ఎర్రగా దగదగలాడే నిప్పులో నడిచిన భక్తులు వారి భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదే నిప్పులో నడిచి భక్తిని చాటుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో మహావైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. జాతర సమయంలో వేలాది మంది తరలివచ్చి వీరభద్రస్వామికి గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశం. ఇక శనివారం జనవరి 18న తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశం నిర్వహించారు. ఎర్రటి నిప్పులో నడిచిన భక్తజనం వీరభద్ర శరభ అని స్తుతిస్తూ వారి భక్తి పారవస్యాన్ని చాటారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా వారి భక్తిని చాటారు. ఎర్రటి నిప్పులో నడిచి వీరభద్ర స్వామి వారిపై వారికి ఉన్న భక్తి విశ్వాసాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంశంగా మారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సంస్థను పునరుద్దరించేందుకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు 35,000 రుణభారం నష్టాలతో సతమతమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీని కేటాయించింది. ఇక ఈ మొత్తం సరిపోదని, ఇది మొదటి ప్యాకేజీ మాత్రమేనని కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేశారు. అయితే మొదటి ప్యాకేజీతో ఆగస్టు వరకు సంస్థలోని 3 బ్లాస్టింగ్ ఫర్నేస్లను పనిచేయిస్తూ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యమని, తద్వారా సంస్థలను లాభాల బాట పట్టిస్తూ మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకుంటూ పోతూ గాడిలో పెట్టాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ టీవీ9తో తెలిపారు. పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఐఎన్ఎల్లో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా ప్రైవేటీకరించాలని గతంలో నిర్ణయించిన కేంద్రం ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుందని స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువస్తూ 3 చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో వెనక్కి తగ్గి ఆ చట్టాలను ఉపసంహరించుకోవడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో రెండోసారి తన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తగ్గినట్టయింది. ఉదయం 10:30 ఉండవల్లి నివాసం నుండి 11:05 విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి 11:50 కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి 12:10 మైదకూరులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకున్నారు. ఇక 12:20 కేసీ కళ్యాణ మండపం చేరుకుని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక 1:50 కేసీ కళ్యాణ మండపం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వినాయక నగర్లోని
మున్సిపల్ కార్మికుల ఇంటిని సందర్శించారు. ఇక ఇంటింటికి చెత్త సేకరణ గురించి వివరించారు. ఇక 2:15 అక్కడి నుండి బయలుదేరి నేషనల్ గ్రీన్ కార్ప్స్ తో కలిసి నడకతో రాయల కూడలి ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. एनडीआर 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 अमर रहे, एनडीआर अमर रहे, एनडीआर अमर रहे. जोहार. अगर टाइम ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ ఒక ఆదర్శం. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు, అంచెలంచెలుగా ఎదిగాడు, నిరంతరం శ్రమపడ్డాడు, క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్లో చూసుకున్నాం. ఒక రాముడే కాదు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కుల స్వామి. అందుకే చరంపాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసాలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. అయితే భక్తుల అవసరం తిరుమల కొండలో కొందరు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోతుంది. భక్తులను దర్శనం వసతి కల్పిస్తామంటూ బురిడి కొట్టించే కొందరు దళారీలు తిరుమల కొండపై దందా కొనసాగిస్తున్నారు. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులను వరుసగా మోసగిస్తూ దళారీల భరతం పడుతున్న విజిలెన్స్ వింగ్ కొరడా జలిపిస్తోంది. ఇందులో భాగంగానే 3 రోజుల క్రితం ఇంటి దొంగల చేతివాటాన్ని గుర్తించింది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామివారి దర్శనం చేయించిన దళారీలను పట్టుకుంది. అనుమానంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను విచారించిన విజిలెన్స్ వింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో సుమారు 11 నుంచి 19,000 వసూలు చేసిన ఇంటి దొంగలను పట్టుకుంది విజిలెన్స్ విభాగం. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక శాఖలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, మరో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ భావను ప్రకాష్లను విచారించింది విజిలెన్స్ వింగ్. ఇక తిరుమల 110 PS లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా 2 రోజుల క్రితం తిరుమలలో మరో దళారీ దందాలో విజిలెన్స్ వింగ్ బయటపెట్టింది.
పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమంట రామకృష్ణ కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అథవాలే గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో విద్య వైద్యానికి అధిక నిధులు కేటాయించి అట్టడుగు వర్గాలైన దళిత సంక్షేమానికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రివర్యులకు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా పోలీస్ బ్యూరో చైర్మన్ కొమ్ముల బాబు, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ మర్నేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల గ్రామానికి చెందిన బండారి కృష్ణమ్మ, వైఫ్ ఆఫ్ బండారి కృష్ణయ్య గౌడ్ కు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్లను వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు మాజీ సర్పంచ్ పాశం నాగరాజు యాదవ్, గుండ్రాతి శేఖర్ గౌడ్ కలిసి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫండ్ మంజూరు చేయించిన రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమకు ఆపదలో అండగా నిలిచిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకి మరియు స్థానిక నాయకులకు రుణపడి ఉంటామని లబ్దిదారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్య చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మరియు మన కొల్లాపూర్ అభివృద్ది ప్రదాత మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహాయ సహకారాలతో గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దళితుల అభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పర్యటన. సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పాశం నాగరాజు యాదవ్, గుండ్రాతి శేఖర్ గౌడ్. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఎర్రటి దగదగలాడే నిప్పులపై పోలీసుల పరుగులు. కొండపై టీటీడీ కొత్త టెక్నాలజీ దళారుల బెడదకు చెక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక లేనట్లే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దళితుల అభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పర్యటన. సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పాశం నాగరాజు యాదవ్, గుండ్రాతి శేఖర్ గౌడ్. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఎర్రటి దగదగలాడే నిప్పులపై పోలీసుల పరుగులు. కొండపై టీటీడీ కొత్త టెక్నాలజీ దళారుల బెడదకు చెక్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక లేనట్లే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన.